మన జిమ్సన్ జిమ్సన్ అనిల్ యాదవ్ లోకేష్ గారి మీద చాలా అంటే ఓవర్ డైలాగులు. అంటే జిమ్సన్ అంటేనే జనరల్గా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎక్కువ మాడతాడు కదా. మనోడు బాగా జిమ్ చేస్తాడట, బాగా బరువులు అయ్యి మోస్తాడట. దాని మీద లోకేష్ గారిని అతను మాట్లాడిన విధానం నాకు కొంచెం బాధ అనిపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా దానికి సంబంధించి ఈ అనిల్ యాదవ్ అనేవాడిని ఒక ట్రెండ్ లెఫ్ట్ రైట్ ఇద్దామనే ఉద్దేశం ఒకటి. అనిల్ యాదవ్ చాలా పెద్ద పెద్ద సవాళ్ళు చేశాడండి, మామూలు సవాళ్ళు కాదు. నేను అనుకున్నాను అభివృద్ధిలో సవాల్ చేద్దాం, మీరు లోకేష్ గారికి ఇస్తున్నాడు సవాల్. లోకేష్ గారు మీరు కట్టిన ప్రాజెక్టుల కన్నా నేను ఇగో డబుల్ ట్రిపుల్ కట్టాను, రండి మనం ఛాలెంజ్ అంటే ఓకే. లేదా మీరు వేసిన రోడ్ల కన్నా మేము వేసిన రోడ్లు ఎక్కువ వేసాం, ఎక్కువ కిలోమీటర్లు వేసాం, సిమెంట్ రోడ్లు వేసాం, రండి చర్చికి అంటే అది అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక మంత్రి సవాల్ చేయటం అంటే అలా ఉండాలి. కానీ మా జిమ్సన్ తెలుసా మీకు? ఏదో సినిమాది గోపీచంద్ హీరో అయితే అందులో అలీ ఉంటాడు. అలీ బెలూన్లకి గాలు తీసుకుని ఎలా పెట్టేసుకుంటాడు, కండలు పెట్టుకున్నట్టు, దానిపైన డ్రెస్ వేసుకుంటాడు. ఉండండి, ఇక్కడ ఎక్కడ కనపడతారేమో చూద్దాం. నాకు మనోడిని చూస్తుంటే గుర్తొస్తాడండి, జిమ్సన్నే గుర్తొస్తాడు. వచ్చాడండి. ఎలా ఎలా కట్టేస్తున్నాడు, బెలూన్స్ గల గాలి కొట్టేసి మొత్తం పెట్టేసుకుంటాడు ఒళ్ళంతా. చాలే, ఇంకెందుకన్నా ఎక్కువ చూపిస్తే స్ట్రైక్ అయితే పడుతుంది అటండి. మా జిమ్సన్ చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. ఆ జిమ్సన్ ఇప్పుడు కామెడీ చేస్తున్నాడు రండి చూద్దాం. చెప్పిన హాఫ్ అన్ అవర్, నిమిషం లేట్ కూడా కాను, హాఫ్ అన్ అవర్ లోపల ఉంటా, దేనికైనా సిద్ధం. ఒకవేళ చర్చికి కావాలంటే సింగిల్గా వస్తా, యుద్ధానికైనా వస్తా. నువ్వు 10,000 మందిని గ్యాదర్ చేసుకో, కరెక్ట్గా 100 మందితో వస్తా, సరైన వాళ్ళతో. ఒక సినిమా ఉంది కదా 300 స్పార్టన్స్ గురించి, కార్టూన్లో ఉంటాయి కదా డోరేమాన్ గురించి. లేకపోతే ఏంటండి ఇతను తీసుకొస్తాడటండి, ఏదో 300 యోధుల్లో తీసుకొస్తాడట, తీసుకొచ్చి కొట్టించి చంపి అదే బతుకంటే. నువ్వు ఒక మంత్రివయ్యా, నువ్వు ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేవే నువ్వు. యుద్ధం చేస్తే ఒక సైన్యాన్ని యుద్ధం చేస్తాడు, ఒక 300 మంది. అట్లా నాకు 100 మందితో వస్తా, నువ్వు 10,000 మందిని పెట్టుకో. నువ్వు రారా, నువ్వు 100 మందితో రా, నేను 10 మందితో వస్తాను. బాబు జిమ్సన్, నీకు అంత దురదగా ఒళ్ళంతా నూగుగా ఉంటే నువ్వు 100 మందిని తీసుకురా, నేను 10 మందితో వస్తాను. నీకేందిరా బాబు లోకేష్ గారి దాకా అంత స్థాయి బొక్కలగా. నీకు అసలు రేపు సీట్ వస్తుందో లేదో కూడా తెలియదు. నీకు సీట్ వస్తుందో లేదో తెలియక నేను వార్నింగ్లు ఇచ్చేస్తున్నాను, నేను ఎలాగనేస్తున్నాను, ఎలా తిట్టేస్తే జగన్ అన్న కనీసం సీట్ అన్న ముష్టేస్తాడు అని నీ పెర్ఫార్మెన్స్. ఎవరిని బెదిరిస్తావు నువ్వు? 100 మందితో రా నువ్వు, నేను 10 మందితోనే వస్తాను. ఏం పీకెత్తావు, ఎంత పోటుగడవు నేను చూస్తాను. నేను అంత ఒళ్ళంతా నువ్వెక్కిపోయి కొవ్వెక్కిపోయి కొట్టుకున్నట్టున్నావు. మాట్లాడితే కొడేసుకుందాం, నేను ఇంత వెయిట్ ఎత్తేస్తాను, అంత వెయిట్ ఎత్తేస్తాను. ఒరే దెబ్బలాట్లేదు, అంత పనికిరాదురా నాయన. దెబ్బలాట ఆడుతున్నప్పుడు, మనం గొడవకి వెళ్ళినప్పుడు, మనం కొట్టుకుంటున్న టైంలో నీ కండలో, నీ వెయిట్ లిఫ్టింగు, నీ వెనకాల ఉన్న 100 మంది పనికిరాదు. సరైన దెబ్బ సరైన చోట తగిలిందంటే నువ్వు ఎక్కడ పోతావో ఎవరికి అర్థం కాదు. కోమలో పోతావా, పరలోకానికి పార్సల్ అయిపోతావా తెలీదు. నీ బతుకు నువ్వు ఎప్పుడు గొడవకి వెళ్ళి ఉండవు, నీ బతుకు నువ్వు ఎప్పుడు అలాంటి దెబ్బలాట్లో ఉండుండవు. లేక పాపం చిన్నపిల్లవాళ్ళలాగా నువ్వు 100 మందితో, నేను 100 మందితో వస్తాను, నేను సరైన వాళ్ళతో వస్తాను, మనం దెబ్బలాడేసుకుందాం, నేను వెయిట్ ఎత్తేస్తాను. ఎవరిని బెదిరిస్తున్నారు నువ్వు? ఎవరిని బెదిరిస్తారా? నీ 100 మందితోటిని, లేకపోతే నీకున్న వెయిట్ లిఫ్టింగ్ కెపాసిటీతో. గొడవకై పనికి రావరా రే తమ్ముడు. గొడవలో ఏమి వర్కౌట్ కావు. కొట్టే చోట సరిగా కొట్టే టెక్నిక్తో కొట్టేస్తే టప్పును కోమల పోతాడంతే. ఎలా అంటాడన్నా, నీ కండ్ల ఎందుకు పనికిరావు? బుద్ధి జ్ఞానం లేకుండా ఏదో ఇంటర్ పిల్లలు మాట్లాడుకున్నట్టు, డిగ్రీ పిల్లలు మాట్లాడుకున్నట్టు కొట్టేసుకుందామా? గ్రౌండ్కి వచ్చేస్తావా? సరే వచ్చి నీ ఫ్రెండ్స్ నువ్వు తీసుకొచ్చి, నా ఫ్రెండ్ నేను తీసుకొస్తానని వెళ్తారు కదా. ఎలా వస్తానంటవే? రారా రే, రా, నేను పిలుస్తున్నాను రా. ఎక్కడ రమ్మంటావు చెప్పలేకపోతే నేను వస్తాను. నీ 100 మందితో నువ్వు రా, నేను 10 మందితో వస్తాను. పోనీ నీకు అంత దురదగా ఉంటేనే. వాళ్ళేమో ఉందాగల మనుషులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఓ పద్ధతిగా వాళ్ళు విమర్శించుకుంటే వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. వాళ్ళకి వెళ్తారా?
నీలాంటి వాళ్ళు లేకపోతే ఆకుబచ్చ మాటలని దెబ్బలాడేవాడు ఎవడు ఇలా చెప్పుకోడు, నిజంగా వెయిట్ ఎత్తేవాడు ఎవడు ఇలా చెప్పుకోడు. నీ ఆకుబచ్చ మాటలు, నీ జిమ్సన్ ఓవర్ యాక్షన్లో ఎవరిని భయపడతారో నువ్వంటే నీ తలదన్నే వాళ్ళు 100 మంది ఉంటారు. లేకపోతే రారే నేను రాజేష్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి స్టేట్, నేను సవాల్ ఇస్తున్నాను, రారా నీ అబ్బ కొట్టుకుందాం. లేకపోతే నీ కొట్టుకోవడమే నీ ఒళ్ళు దురదీరేదాకానే నీకు బుద్ధి వస్తుందంటే రాపో నా చేద్దాంరా, ఆ సరదా తెచ్చుకుందాం రారా. లేకపోతే ఆ 100 మంది వద్దు 10 మంది వద్దు రా, లేకపోతే మనదరం చూసుకుందాం. ఇంకా ప్రతిదానికి మంచి పని చేసేవాడిని వీళ్ళు మధ్యలో వెళ్ళి గెలుగుతావు, కొట్టుకుందాం రమ్మంటావు. ఎంతమందిని కొట్టారు నువ్వు ఇప్పుడు దాకానే? ఇంకా ఎంత వయసు వచ్చినా పద్ధతి మారలేదు, ఓ హుందాతనం రాలేదు. అరే మనం ఇంకా ఒక గౌరవమైన పదవుల్లో ఉన్నాం, మనం ఇలా ఆకుపచ్చగాళ్ళలాగా గంజాయి బ్యాచ్లాగా బ్లేడ్ బ్యాచ్లాగా కొట్టుకుందాంరా చంపుకుందాంరా అనకూడదు. మనం పద్ధతిగా మాట్లాడాలనే బుద్ధి రాలేదారా నీకు ఇంకానే? అదే నెల్లూరు వచ్చాను నేను, దాదాపు ఒక 50-60 వేల మంది ముస్లిం సోదరులు హక్కును పెట్టుకున్నారు నన్ను. నీకు నేనే చాలా ఎక్కువరా నీకు. అనిల్ జిమ్సన్ అలా కొట్టేసుకుందాం అంటే ఎప్పుడన్నా నీ ఒళ్ళు బాగా దురదగా ఉన్నప్పుడు సరే చెప్పరా నేను వస్తాను చెప్పు. పోని దెబ్బలాడి చాలా రోజులు అయింది కానీ మళ్ళీ పర్వాలేదు, ప్రాక్టీస్ లేకపోయినా కూడా ఏదో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, మేనేజ్ చేస్తాను. ఇంకెప్పుడు ఎవరిని వెళ్ళకుండా చేస్తాను నేను. కొట్టుకుందాం రండి, లేకపోతే తన్నుకుందాం రండి, బాక్సింగ్ ఆడుకుందాం రండి అని ఇలాంటి మాట నీ నోటంటే రాకుండా చేస్తాను. నువ్వు ఎంత పోటుగాడో చూస్తాను నేను. ఎవడు అలా మాట్లాడు, నిజంగా దమ్మున్నవాడు ఎవడో నేను కొట్టేస్తాను నేను అలా చేస్తానని ఇలాంటి ఉత్తర కుమార ప్రగల్భాలు ఎవడో పలకడం. ఆ టైం వస్తే వస్తుంది. అది దమ్మంటే ఎప్పుడు పట్టి అప్పుడు చేసేది కాదు, అది సమయం వచ్చినప్పుడు ప్రదర్శింపబడుతుంది, సమయం వచ్చినప్పుడు బయటకు వస్తుంది అన్నట్టు. ఏడ్రా ఈ బిల్డప్, ఏటి ఆకుపచ్చా కబుర్లు? నువ్వు చెప్పు, నేను వస్తాను చెప్పరా రే. నువ్వు ఇక ఆ లోకేష్ గారి గురించి వాళ్ళ గురించి నీ స్థాయి సరిపోదు కానీ నువ్వు చెప్పు, నీకు నేను చాలు. 100% తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర? వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 డిసెంబర్. బుల్లెట్ దిగిందా లేదా అందుకు మాత్రమే సార్. అన్ని కుర్రబచ్చ మాటలే, అన్ని ఆకుబచ్చ మాటలే, అన్ని పిల్ల పిత్తినే మాటలే. ఈడికి మంత్రి పదవి ఇచ్చాడు మా జగన్ అన్న. మరి దాన్ని ఈయన ప్రశ్నించాడు, ఎవరో లోకేష్ గారు. ఆయన ఎంత ఉందాగా ప్రశ్నించాడు చూడండి ఒకసారి. పర్సంటేజా 1/2%? తొందర ఎందుకన్నా, వెయిట్ అన్నా. వి విల్ కంప్లీట్ పోలవరం బై 2020 డిసెంబర్ అన్నాడు. డేట్ ఏంటయా? ఆయన ప్రశ్నించిన దాంట్లో వాస్తవం ఉంది కదరా. ఆయన ఏమన్నాడు, 2021కి అయిపోద్ది అన్నావు నువ్వు, 22 అయిపోయింది, 23 కూడా వచ్చేసింది. ఎందుకు చేయలేకపోయావు నువ్వు అంత బిల్డప్ ఇత్తు కబుర్లు ఎందుకు దబ్బావు అని ప్రశ్నించిన ప్రతిపక్షాలు. అలా ప్రశ్నిస్తే కొడుచుకుందాం దా అంటవా? నీలాంటి వాడితో కలబడే స్థాయి అయింది. కొడుచుకుందారా నీ అమ్మ. నీలాంటి చూస్తుంటే మళ్ళీ వెనక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది నాకు కూడా. రారా నీలేదో కొడుచుకుందాం, ఎక్కడ కొడుచుకుందాం చెప్పు. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, డేట్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, నీ సెంటర్కి రమ్మన్నా సరే వస్తా. కొట్టుకుందారా. మనోడు డబుల్ యాక్టింగ్ చూడండి. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ఎలా విరుచుపడిపోతున్నాడా ఒకసారి మనోడు చూడండి. ప్రతి ఒక్క అన్నకి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి చెప్తున్నానమ్మా, సాయం చేయండి, మీ ఆశస్సులు దీవించండి. ఒకటి మాత్రం చెప్తున్నా, ఇక్కడ ఎవరైనా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నా గానీ ఒక్కటి అడుగుతున్నా, ఈ ఒక్కసారికి నాకు సాయం చేయండి, మీ బిడ్డగా అనుకొని నాకు సాయం చేయండి అని మీ అందరూ కూడా ఏడుస్తున్నాడు. ఏడుస్తూ నాకు సాయం చేయండి, నాకు సాయం చేయండి, తెలుగుదేశం వాళ్ళు మీకు కాల్ పట్టుకుని నాకు సాయం. ఏంటి ఇది? ఒరే బాబు పిల్లపిత్రే, ఏంటి ఈ ఎన్నికల ప్రచారం? ఏంటి నువ్వు ఏం చెప్తావో అది చేయకుండా, నువ్వు ఏ అభివృద్ధి చేస్తావో అది చెప్పకుండా సాయం చేయండి, మీ కాళ్ళు అట్టుకుంటా, నాకు సాయం చేయండి, నన్ను కనుకరించండి, నన్ను ఏట్రా అది? తెలుగుదేశం వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం ఏట్రా మరి దారుణంగా? నువ్వు వైసీపీ పోటీ చేస్తూ ఇది అప్పుడు ఇలా ఏడుతూ, ఇప్పుడు ఉత్తర కుమార ప్రగల్భాలు కొట్టేసుకుందాం. ఎంతమంది? మీరు 10,000 మంది అయితే మేము 100 మంది. అలాగుంది. ఇటు చిల్లరాటలు, ఇటు పిల్ల చేష్టలు.
ఇంకా ఉందా ఇది? ఉండండి ఒకసారి. ప్రజలకి చెప్తున్నానమ్మా, సాయం చేయండి, మీ ఆశీస్సులు దీవించండి. ఒకటి మాత్రం చెప్తున్నా, ఇక్కడ ఎవరైనా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నా గానీ ఒక్కటి అడుగుతున్నా, ఈ ఒక్కసారికి నాకు సాయం చేయండి, మీ బిడ్డగా అనుకొని నన్ను సాయం చేయండి అని మీ అందరూ కూడా రెండు చేతులు జోడించి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే దత్తపుత్రుల నాయకులకి, కార్యకర్తలు అందరికీ చెప్పాను ఒకటే, మేమనుకుంటే పోలీసులు కాదు, గీలీసు కాదు, ఎవరు అవసరం లేదు. మాకు ఒక జగన్మోహన్ రెడ్డి కను సైగ చాలు. ఇంకొకసారి ఎక్కడైనా అవాకులు చవాకులు కానీ ఇష్టం వచ్చినట్టు దీవించండి. ప్రతి ఒక్క అన్నకి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి చెప్తున్నానమ్మా, సాయం చేయండి, మీ ఆశీస్సులు దీవించండి. చెప్తున్నా, ఇక్కడ ఎవరైనా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నా గానీ అడుగుతున్నా. ఏదో సినిమా అపరిచితుల్లో నేను నానా పటేకర్ని చూశాను, అమితాబ్ బచ్చన్ చూశాను, నేను కమల్ హాసన్ చూశాను, ఇది చూశాను, ఇంత ఎలా వేరియేషన్ ఇచ్చేవాడిని చూడలేదని ఆశ్చర్యపోతాడు ప్రకాష్ రాజు. ఆడనే మించిపోయావు కదరా నువ్వు. ఏడ్రీ డబుల్ యాక్షన్ అప్పటికే అలాగా రామంగాళ్ళ యాక్టింగ్, ఎన్న పదవచ్చునండి అపరిచితుడు అంటున్నాడు. ఏడ్రీ కామెడీ. మాకు కమెడియన్లు అందరినీ దింపాడు రా బాబు జగన్ అన్న రాజకీయాల్లోకి.